వెల్కమ్ టు అమృతం డైలీ థీమాటిక్ డైట్ షో. ఇవాళ మనది మీల్ ప్లాన్లో ఉమెన్స్ హెల్త్లో మనం మాట్లాడుకుంటున్నాం ప్రీ మెనోపాజ్ సిమ్టమ్స్ గురించి. అండ్ అలాగే అలాంటి ఫేస్లో ఉన్న ఉమెన్ ఎటువంటి ఆహారం తీసుకోవాలి, బ్రేక్ఫాస్ట్ లంచ్ ఆల్రెడీ చూసారు, మరి స్నాక్స్ ఎలా ప్లాన్ చేసుకోవాలో ఈరోజు తెలుసుకుందాం. హాయ్ పద్మ. హలో మోనికా. పద్మ, ఇవాళ మనది మీల్ ప్లాన్లో ఉమెన్స్ హెల్త్లో ఆల్రెడీ మీరు అంటే మెనోపాజ్ ఫేస్లో ఉన్న ఉమెన్ ఎటువంటి లంచ్ తీసుకోవాలి, ఎలాంటి బ్రేక్ఫాస్ట్ ప్లాన్ చేసుకోవాలి తెలియజేశారు. సో స్నాక్స్ ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఎందుకంటే ఉమెన్ ఆర్ ఆల్వేస్ బిజీ. వర్కింగ్ ఉమెన్ అయితే ఇంకా బిజీగా ఉంటారు అండ్ లంచ్ ప్యాక్ చేసుకుని వెళ్ళడమే కొంచెం కష్టంగా ఉంటుంది. సో అలాంటి వాళ్ళు స్నాక్స్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి, స్నాక్స్ ఏవి ప్లాన్ చేసుకుంటే వాళ్ళకి సిమ్టమ్స్ అన్నవి మెనోపాజ్ సిమ్టమ్స్ అన్నవి తగ్గుతాయి. స్నాక్స్ అనుకున్నప్పుడు మనం ఎప్పుడు మాట్లాడుకుంటాం కదా, మిడ్ మార్నింగ్ స్నాక్ ఒకటి, అలాగే ఈవినింగ్ స్నాక్ ఒకటి కూడా కదా. ఇంట్లో ఉన్న వాళ్ళైనా సరే మోనికా, నువ్వు అన్నట్టుగా స్నాక్ విషయంకి వచ్చేసరికి ఏదో రెడీ టు ఈట్ ఉన్నవో, లేకపోతే జస్ట్ కాఫీ టీ తాగేసి గమనం అయిపోతారు కదా, ఊరికే అయిపోతూ ఉంటారు. జనరల్గా ఏమి తీసుకోరు ఆ టైంలో. కానీ ఆ టైం, దోస్ టూ టైమింగ్స్ ఉన్నాయి కదా, ఆ టైమింగ్స్ని మనము ఒక టైమింగ్కి ఇప్పుడు లెట్స్ సే మిడ్ మార్నింగ్ స్నాక్ ఉంది, మిడ్ మార్నింగ్ స్నాక్కి మనము ఒక ఫ్రూట్స్ కానీ ఒక వెజిటబుల్ బేస్ కానీ ఏదైనా పెట్టుకున్నాము. అండ్ అలాగే ఒక ఈవినింగ్ స్నాక్లో మనము ఒక హెల్తీ ఫ్యాట్స్ ఫోకస్ చేసుకున్నాము. సో అవి రెండు ఫిక్స్ చేసేసుకున్నాము అంటే వీ గెట్ వీ కవర్ లైక్ మెనీ న్యూట్రిషనల్ వాల్యూస్ మనకు ఆ రోజుకి ఏదైతే కావాలో అదంతా కూడా. అంటే ఎస్పెషల్లీ ప్రీ మెనోపాజ్ ఉన్నటువంటి వాళ్ళకి నేను లాస్ట్ టైం చెప్పాను, మన బ్రేక్ఫాస్ట్లో రోజే మాట్లాడుకున్నాం కదా, వెయిట్ పుట్ అనే అవకాశాలు ఉంటుంది బికాస్ ఆఫ్ ఆల్ దట్ డిక్రీజింగ్ ఆఫ్ ఈస్ట్రోజన్ లెవెల్స్. ఈస్ట్రోజన్ తగ్గిపోవటం మూలాన ఏంటంటే ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వలన వాళ్ళకు వెయిట్ పుట్ అనే అవకాశం ఉంటుంది. ఫ్రెజైల్ బోన్ కూడా మనకు ఆ ఏజ్ నుంచే కొంచెం ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది. సో వీటి రిస్క్స్ అన్ని కూడా మనం తగ్గించుకోవటానికి ఏంటంటే మనము ఒక హెల్దీ మీల్ ప్లాన్ ఎలా ఉండాలి, మనము వెయిట్ కంట్రోల్లో అంటే మనకి ఎనీవే హార్మోన్స్ అనేది ఇంబ్యాలెన్సింగ్గా ఉంది అనుకున్నప్పుడు ఆటోమేటిక్గా వెయిట్ పెరుగుతూ ఉంటారు. బట్ దానికి తగినట్టు మనం డైట్ కూడా ప్లాన్ చేసుకోవాలి. లేదంటే ఏమైపోతుంది, మనం వదిలేసాము, నార్మల్గా మనం తింటున్నాము అంటే వెయిట్ పెరిగిపోతూ ఉంటాము. దాని ద్వారా ఇంకా ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువ వస్తూ ఉంటాయి. సో అదొకటి మెయిన్గా దృష్టిలో పెట్టుకొని మీరు మిడ్ మార్నింగ్ స్నాక్లో ఒక వెజిటబుల్స్ కానివ్వండి, ఫ్రూట్స్ కానివ్వండి, లేదా ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ రెండు కానీ మిక్స్ చేసి ఒక సాలడ్ రూపంలో కానీ లేదా ఒక జ్యూస్ రూపంలో కానీ మీకు ఎలా అనుకూలంగా ఉంటే అలాగా ప్లాన్ చేసుకున్నారంటే మనకు దట్ అమౌంట్ ఆఫ్ ఫైబర్ ఒక రోజులో మనకి మినిమం 25 grams ఆఫ్ ఫైబర్ తీసుకోవాల్సి ఉంటుంది. ఆ ఫైబర్ మనకి ఎక్కువగా దేనివల్ల వస్తుందంటే రా మీల్ వల్లనే, అంటే ఉడక పెట్టినటువంటి వాటి వల్ల మనకి ఎక్కువగా వస్తూ ఉంటుంది. సో వాటిని మనం అలా ప్లాన్ చేసుకుంటే ఆ ఫైబర్ ఒకటి యాడ్ అయిపోతుంది. అలాగే దట్ ఫ్రెష్ వైటమిన్స్ అండ్ మినరల్స్ మనకి వెజిటబుల్స్ నుంచి వచ్చేటటువంటివన్నీ కూడా లైక్ ఇంక్లూడింగ్ వైటమిన్ సి కావచ్చు, ఐరన్ కావచ్చు, ఇవన్నీ కూడా ఏంటంటే మనకు దట్ ఎన్రిచ్మెంట్ మన బాడీకి అనేది చాలా హెల్ప్ చేస్తుంది. సో మిడ్ మార్నింగ్ స్నాక్ని అలా ప్లాన్ చేసుకోండి. అదే ఈవినింగ్ స్నాక్ వచ్చేసరికి ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా మీరు ఎయిదర్ నట్స్ కానీ సీడ్స్ కానీ బేస్తో ఒక చక్కటి డిష్ ప్లాన్ చేసుకోండి. మీరు ఒక కట్లెట్ చేసుకుంటున్నారనుకో, స్వీట్ పొటాటో వేసుకోవచ్చు, లేకపోతే అందులోకి కాస్త నట్స్ క్రష్ చేసి వేసుకోవచ్చు. అలా డిఫరెంట్గా ఏది మీరు ప్లాన్ చేసుకున్నా కూడా నట్స్ అండ్ సీడ్స్ ఉండేలా ప్లాన్ చేసుకోండి. బికాజ్ omega-3 ఫ్యాటీ యాసిడ్స్ కానివ్వండి, వైటమిన్ ఈ కానివ్వండి, ఇవేంటంటే మనకు కొలెస్ట్రాల్ లెవెల్స్ బ్యాలెన్సింగ్గా ఉండాలి అన్నా, స్ట్రెస్ లెవెల్స్ని కంట్రోల్ చేసుకోవాలి అన్నా, నిద్ర సరిగా పట్టాలి అన్నా, లైక్ వీటన్నిటికీ కూడా చాలా హెల్ప్ అవుతుంది. అండ్ నాట్ ఈవెన్ దాట్ వెయిట్ కంట్రోల్లో ఉంచుకోవడానికి కూడా హెల్ప్ అవుతుంది. సో ఇవన్నీ కంట్రోల్లో ఉన్నాయి అంటే మనకు ప్రీ మెనోపాజ్ సిమ్టమ్స్ అన్నీ కూడా మనకు ఎక్కువగా కనిపించదు. లైక్ చాలా మందిలో మూడ్ స్వింగ్స్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది, హాట్ ఫ్లాషెస్ ఎక్కువగా కనిపిస్తుంటుంది. ఇవన్నీ కూడా మనకు తగ్గే అవకాశం ఉంటుంది. అండ్ దట్ మెనోపాజ్ని కూడా మనం డిలే చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇలాంటి బ్యాలెన్సింగ్ మీల్ వల్ల. అంటే ఆ ఫేస్లో ఏ ఉమెన్ అయినా సరే వెయిట్ పుట్ అనే అవకాశం ఉందా, లేకపోతే కొంతమందికి అలా జరుగుతుంటుందా? అంటే మోనికా, అవకాశం అయితే అందరికీ ఉంటుంది. కాకపోతే వాళ్ళ బాడీ టైప్ని బట్టి, వాళ్ళ మెటబాలిజం రేట్ని బట్టి, వాళ్ళు చేసే ఫిజికల్ యాక్టివిటీని బట్టి, వాళ్ళు తీసుకునే డైట్ని బట్టి ఇవన్నీ మ్యాటర్ అయి ఉంటుంది. అండ్ కొంతమంది ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువగా చేస్తూ ఉంటారు, కొంతమందిలో న్యాచురల్గా మెటబాలిజం రేట్ ఎక్కువగా ఉంటుంది, వాళ్ళకి అంత వెయిట్ పుట్ అని అవ్వకపోవచ్చు. బట్ ఇక్కడ ఏమవుతుందంటే మెనోపాజ్ ఆర్ ప్రీ మెనోపాజ్ స్టేజ్లో మెటబాలిజం రేట్ కూడా తగ్గిపోతూ ఉంటుంది బికాస్ ఆఫ్ డిక్రీజింగ్ ఆఫ్ ఈస్ట్రోజన్. సో ఇది తగ్గింది అంటే ఆటోమేటిక్గా వెయిట్ మీద ఎఫెక్ట్ పడుతుంది. సో అందుకని ఒక బ్యాలెన్సింగ్గా మనం ఇలా ప్లాన్ చేసుకుంటూ వెళ్ళాము అంటే ఎటువంటి యాక్టివిటీ ఉన్నటువంటి వాళ్ళకైనా కానీ మనము వెయిట్ని కంట్రోల్లో ఉంచుకోవచ్చు. సో దట్ మనకు ఇలాంటి హార్మోన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా త్వరగా రాకుండా హెల్ప్ చేస్తుంది. ఓకే పద్మ, సో వీక్ అంతా స్నాక్స్ ఎలా ప్లాన్ చేసుకోవాలి అనే విషయాన్ని చార్ట్ రూపంలో తెలియజేయండి. సో ప్రీ మెనోపాజ్లో ఉన్నటువంటి మహిళలంతా కూడా మరి ఈ వారం అంతా మరి ఎలాంటి స్నాక్స్ ప్లాన్ చేసుకోవాలో ఈ చార్ట్లో చూసేయండి. సోమవారం బెర్రీస్ అండ్ బనానా స్మూతీ అండ్ మ్యాష్ స్వీట్ పొటాటో. మంగళవారం పైనాపిల్ అండ్ కోకోనట్ వాటర్ జ్యూస్ అండ్ పీస్ అండ్ స్పినాచ్ కట్లెట్. బుధవారం
అవిసె గింజల మజ్జిగ, అలాగే స్ప్రౌటెడ్ పల్లీ చాట్. గురువారం పపాయ అండ్ యోగర్ట్ స్మూతీ అండ్ మిక్స్ నట్ బౌల్. శుక్రవారం ఫ్రూట్ బౌల్ అండ్ ఓట్స్ అండ్ ఫ్లాక్సీడ్ ఉతప్పం. శనివారం బీట్రూట్ అండ్ ఫ్లాక్సీడ్ జ్యూస్ అండ్ బార్లీ సూప్. ఆదివారం ఆరెంజ్ అండ్ మింట్ జ్యూస్ అండ్ మిక్స్డ్ నట్ బౌల్. హెల్దీగా స్నాక్స్ ఎలా ప్లాన్ చేసుకోవాలి వారం అంతా అనే విషయాన్ని తెలుసుకున్నారు కదండి. సో మరి పద్మ, ఏ 2 రెసిపీస్ చార్ట్ నుండి ఈ రోజు ఇక్కడ ప్రిపేర్ చేయబోతున్నాం. సో మరి ఇవాళ మనం తయారు చేసుకోబోతున్నటువంటి మన రెసిపీస్లో ఫస్ట్ రెసిపీ వచ్చేసి పైనాపిల్ అండ్ కోకోనట్ వాటర్ జ్యూస్, అలాగే సెకండ్ రెసిపీ మ్యాష్డ్ స్వీట్ పొటాటో. ఇవాళ మనది మీల్ ప్లాన్ లో మన ఫస్ట్ రెసిపీ పైనాపిల్ అండ్ కోకోనట్ వాటర్ జ్యూస్ లో మెయిన్ ఇంగ్రీడియంట్స్ లో గల పోషక విలువలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. మిడ్ మార్నింగ్ స్నాక్ అయినా లేకపోతే ఈవినింగ్ అయినా తీసుకోవచ్చా పద్మ? ఇది తీసుకోవచ్చు, కాకపోతే ఏంటంటే ఎక్కువగా జ్యూసెస్ కానీ ఇలాంటి ఫైబర్ ఇచ్చినటువంటివి సాలడ్స్ కానీ మనం ఇంకా మార్నింగ్ టైంలో తీసుకున్నాము అంటే రిఫ్రెషింగ్గా ఉంటుంది. అండ్ ఈవినింగ్ ఇలాంటి తీసుకున్నాము అంటే నైట్ ఒక్కొక్కసారి మళ్ళీ యూరిన్ కది లేవాల్సిన అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మార్నింగ్ ప్రిఫర్ చేసుకుంటే బెటర్ ఎనీ వాటర్ బేస్డ్ రెసిపీస్. అండ్ పైనాపిల్ మీరు చాలా సార్లు ఉమెన్ కి సజెస్ట్ చేస్తూ ఉంటారు. ఐ నో దట్. ఒకసారి మళ్ళీ అది రిపీట్ చేసి పైనాపిల్ ఇందులో ఎందుకు పెట్టారు అండ్ దీని ఉపయోగాలు ఏంటి ఒకసారి తెలియజేయండి. తప్పకుండా మోనికా. సో ఈ ప్రీ మెనోపాజ్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి అసలు పైనాపిల్ ఎలా వర్క్ అవుతుంది వీళ్ళకు అనుకుంటే, జనరల్గా ఈ ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఉమెన్కి ఏంటంటే బికాస్ ఆఫ్ దీస్ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఏమవుతుంది అంటే అబ్జార్ప్షన్ ఆఫ్ కాల్షియం కానీ ఐరన్ కంటెంట్ కానీ ఇవన్నీ కూడా బాగా తక్కువగా అయిపోతూ ఉంటుంది. సో దీనివల్ల మనకు ఆస్టియోపోరోసిస్ కానీ ఆర్థరైటిస్ లాంటివి కానీ వచ్చే అవకాశాలు ఉండొచ్చు అనమాట. మెయిన్గా ఇలాంటివి దృష్టిలో పెట్టుకొని అంటే రిలేటెడ్ దిస్ ప్రీమెనోపాజ్ సిమ్టమ్స్ని దృష్టిలో పెట్టుకొని మనము కొన్ని పర్టికులర్ ఇంగ్రీడియంట్స్ని ఎక్కువగా వాడుకుంటూ ఉంటే బెటర్. అందులో వన్ ఆఫ్ ద ఇంగ్రీడియంట్ వచ్చేసి పైనాపిల్ అని చెప్తాను. ఎందుకంటే ఈ పైనాపిల్లో ఎస్పెషలీ దట్ బ్రోమిలిన్ అనే ఒక ఎంజైమ్ ఉంటుందన్నమాట. ఈ ఎంజైమ్ మనకు ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది. అంటే బాడీలో ఇన్ఫ్లమేషన్ తగ్గించి ఈ ఆర్థరైటిస్ లాంటివి మనకు రాకుండా హెల్ప్ చేస్తుంది. కానీ చాలా మంది మనము పైనాపిల్ చాలా తక్కువగా తీసుకుంటూ ఉంటాం, చాలా మందికి నచ్చదు కూడా. సో ఇలాంటి జ్యూస్ ఫామ్లో మనం తీసుకున్నాము అంటే ఏంటంటే మనకు తెలియకుండానే ఆ మంచి ఎంజైమ్ అనేది మన బాడీలోకి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ ఎస్పెషల్లీ మనము ఈ సెంటర్ పార్ట్ ఆఫ్ దిస్ కోర్ ఉంటుంది, కోర్ ఆఫ్ ద పైనాపిల్. సో ఇందులోనే మనకి ఎక్కువగా బ్రోమిలిన్ ఎంజైమ్ అనేది ఉంటుంది కాబట్టి జ్యూసెస్లో మనం అలా ప్లాన్ చేసుకున్నప్పుడు ఏంటంటే ఇది రిమూవ్ చేయక్కర్లేదు, అంతా కలిపి జ్యూస్ చేసుకోవచ్చు. అదే తినేటప్పుడు ఏం చేస్తారు, ఆ సెంటర్ది గట్టిగా ఉంటుంది, నమ్మలటం కష్టం అని చెప్పేసి చాలా మంది రిమూవ్ చేస్తూ ఉంటారు కదా. సో అందుకని జ్యూస్ని ఇలా ప్లాన్ చేసుకోండి. అండ్ నాట్ దట్ పర్టికులర్ ఎంజైమ్. మనకు వైటమిన్ సి చాలా రెట్లు ఇందులో ఎక్కువ, వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది అండ్ ఫైబర్ కంటెంట్ ఇందులో మంచిగా ఉంటుంది కాబట్టి ఇలాంటివి తీసుకున్నప్పుడు ఏంటంటే మనకు వెయిట్ కూడా కంట్రోల్లో ఉంటుంది. అండ్ చాలా మందికి ఆ పైనాపిల్ తిన్నప్పుడు నాలుక కొంచెం పగిలినట్టుగా అనిపించడం, దగ్గొచ్చినట్టు అనిపించడం ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటుంది కదా. సో అలాంటివి రాకుండా మనకు ఉండాలి అంటే ఇన్స్టెడ్ ఆఫ్ షుగర్స్ కానీ ఇంకేదైనా యాడ్ చేసుకునే బదులుగా కోకోనట్ వాటర్, ఫ్రెష్ కోకోనట్ వాటర్, కొబ్బరి నీళ్ళని మనము యాడ్ చేసి జ్యూస్ ప్లాన్ చేసుకున్నాము అంటే అలాంటివి మనకు లైక్ ఇచ్చినెస్ కానీ అలాంటివి కూడా రాకుండా ఉంటుంది. అండ్ అలాగే ఈ కోకోనట్ వాటర్లో ఎస్పెషలీ పొటాషియం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల కూడా బ్లడ్ ప్రెషర్స్ కంట్రోల్లో ఉంటుంది, మజిల్ అనేది రిలాక్సేషన్లో ఉండి మజిల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటుంది. సో అండ్ బాడీ చక్కగా హైడ్రేషన్లో ఉంటుంది కాబట్టి యూజ్ దాట్. అండ్ యూజ్ అ పించ్ ఆఫ్ ఆర్ లిటిల్ బిట్ ఆఫ్ కొత్తిమీర కానీ పుదీనా వేసుకుంటే యాక్చువల్లీ పైనాపిల్కి చక్కటి కాంబినేషన్, మంచి స్మెల్ కూడా. అండ్ వి గెట్ ఐరన్ ఆల్సో ఫ్రమ్ ఇట్. సో వెరీ గుడ్ కాంబినేషన్ అండ్ సచ్ ఏ నైస్ రెసిపీ మోనికా. పద్మ, చాలా మంది జ్యూసెస్ ప్రిపేర్ చేసేటప్పుడు మనకు వచ్చే జ్యూసర్స్ కూడా అలాగే వస్తున్నాయి, ఆ మొత్తం అంటే దాన్ని ఫిల్టర్ చేసేసి వస్తున్నాయి. కరెక్ట్. సో అలా తీసుకోవచ్చా? కొన్ని తీసుకోవచ్చు. ఇప్పుడు ఎస్పెషల్లీ పైనాపిల్ జ్యూస్ ఏంటంటే యూ గెట్ లాట్ ఆఫ్ పల్ప్. తినేటప్పుడు మనము మింగటం అది కూడా కష్టంగా ఇబ్బందిగా ఉంటుంది. ఐ కెన్ టోటల్లీ అండర్స్టాండ్. బట్ మనకి ఇక్కడ కావాల్సింది స్పెసిఫిక్గా ఎంజైమ్ లాంటిది కాబట్టి ఒక్కోసారి మీరు ఇలా జ్యూస్ లాగా తీసుకున్నా కూడా ఇంకొకసారి యాజ్ ఫ్రూట్ లాగా కూడా మధ్యలో తింటూ ఉంటే దట్ ఫైబర్ వీ గెట్. బట్ ఈ పర్టికులర్ రెసిపీలో ఫిల్టర్ చేసుకోకుండా తాగటం కొంచెం ఇబ్బందిగానే ఉండొచ్చు. సో జ్యూస్ తీసుకున్నా సరే మనకి ఆల్ న్యూట్రియంట్స్ ఆర్ అవైలబుల్ ఇన్ దట్. ఎక్సెప్ట్ ద ఫైబర్ వీ గెట్ ఆల్ ద న్యూట్రియంట్స్. పైనాపిల్ కోకోనట్ వాటర్ జ్యూస్ లో మెయిన్ ఇంగ్రీడియంట్స్ లో గల పోషక విలువలు ఏంటో తెలుసుకున్నారు కదా. ఇప్పుడు మన సెకండ్ రెసిపీ మ్యాష్డ్ స్వీట్ పొటాటోస్ లో మెయిన్ ఇంగ్రీడియంట్స్ లో గల పోషక విలువలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. సో పద్మ, ఇందులో స్వీట్ పొటాటో పెట్టారు. అండ్ స్వీట్ పొటాటోని మాక్సిమం ఎక్కువగా లైక్ అవాయిడ్ చేస్తూ ఉంటారు. పొటాటోస్ తింటారు కానీ స్వీట్ పొటాటోస్ కొంచెం తగ్గిస్తూ ఉంటారు చాలా మంది. సో స్వీట్ పొటాటో ఎలా ఉపయోగపడుతుంది అండ్ ఈ కాంబినేషన్ దీన్ని తీసుకుంటే ఈవినింగ్ స్నాక్గా వాట్ ఆర్ ద న్యూట్రియన్ వాల్యూస్ ఇట్? చిల్లగడ దుంప మనకు చాలా సాధారణంగా దొరికేటటువంటి వెజిటబుల్. కానీ చిల్లగడ దుంపని నువ్వు అన్నట్టుగా కంపారిటివ్గా తక్కువగా తీసుకుంటూ ఉంటాము. అంటే ఎవ్రీ వీక్ అలా కూడా ప్లాన్ చేసుకోము. ఇప్పుడు నెలకు ఒకసారి అలా తింటే కూడా గ్రేట్ అనే చెప్పాలి.
బట్ ఈ చిలగడ దుంపలో ముఖ్యంగా మనకు చాలా రకాల న్యూట్రియంట్స్ అనేది ఉంటుందండి. ఎస్పెషల్లీ ఫైబర్ కంటెంట్ కావచ్చు, బి కాంప్లెక్స్ వైటమిన్స్ కావచ్చు, వైటమిన్ ఏ కానివ్వండి, కాల్షియం కానీ, ఇవన్నీ కూడా చాలా రెట్లు ఎక్కువగా ఉంటుంది. అండ్ ఎనీ పర్సన్ కెన్ టేక్ ఇట్, దట్ ఈస్ ద బెస్ట్ పార్ట్ అవుట్ ఆఫ్ ఇట్. సో చిల్లగడ దుంపని మనము ఇవాళ ఒక రెసిపీ ద్వారా చూపిస్తాం, కానీ చాలా మంది అనుకోవచ్చు ఉడకబెట్టేసుకొని కూడా తినచ్చు కదా, వాట్ ఈస్ ద బిగ్ డీల్ అబౌట్ ఇట్ అని. తినొచ్చు, ఇట్స్ నాట్ ఏ బిగ్ డీల్. కాకపోతే ఏంటంటే మనం ఇక్కడ డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్ మనం ఇందులో యూస్ చేస్తున్నాం కాబట్టి ఇవి మనకి ఎలా హెల్ప్ అవుతాయో చూద్దాం. సో ఇక్కడైతే మనము బ్లాక్ పెప్పర్ యూస్ చేస్తున్నాము. అండ్ బ్లాక్ పెప్పర్ తెలుసు మనకి డైజెషన్కి చక్కగా హెల్ప్ అవుతుంది అని. ఎవరికైనా గ్యాస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అవి ఉన్నా, అంటే చిల్లగడ దుంపలు కానీ ఏదైనా దుంపలు తిన్నప్పుడు చాలా మందికి హార్ట్ బర్న్ ప్రాబ్లం వస్తూ ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి ఇలా ఒక మనము మిరియాల పొడి యాడ్ చేసుకున్నామంటే ఆ ప్రాబ్లం కూడా తగ్గిపోతుంది అని చెప్పాలి. డైజెషన్ ఇంక్రీజ్ అవుతుంది. అండ్ ఇక్కడ మనం ఇంకా పార్స్లీ అండ్ అలాగే స్ప్రింగ్ ఆనియన్స్ రెండు కూడా యూస్ చేస్తున్నాము. సో యూజింగ్ ఆఫ్ గ్రీన్స్, దాని ఉపయోగం ఇంకా చెప్పక్కర్లేదు మీకు కదా. సో ఫైబర్ మనకి ఇక్కడ ఎన్రిచ్ అవుతుంది, వైటమిన్ సి, ఫోలిక్ యాసిడ్ ఇవన్నీ కూడా యాడ్ అవుతుంది. కాబట్టి మనం ఇక్కడ జస్ట్ స్వీట్ పొటాటో తినడం కంటే ఇలాంటి గ్రీన్స్ ఇంకా యాడ్ చేసుకొని తిన్నాము అంటే వీఆర్ ఇంక్రీజింగ్ ద ఫైబర్ దే. దట్ ఫైబర్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను, దేనికైనా కానీ ఏ ప్రాబ్లం సాల్వ్ కావాలన్నా ఫుడ్లో ఫైబర్ ఉండాల్సిందే. లేదు అంటే ఆ ప్రాబ్లం తగ్గాలంటే మీరు మెడిసిన్ మీద డిపెండ్ అవ్వాల్సిందే, ఫుడ్ మీద కాదు. షూర్గా లైక్ యూనో. అండ్ ఇందులో ఇంకా మనము ఈ వెల్లుల్లి కూడా వేసుకుంటున్నాం. సో కొలెస్ట్రాల్ని వాటిని కంట్రోల్ చేయడానికి కూడా మనకి హెల్ప్ అవుతుంది. సో యాంటీ ఇన్ఫ్లమేషన్గా కూడా మనకు వెల్లుల్లి హెల్ప్ అవుతుంది. కాబట్టి సో అలా అన్ని ఇంగ్రీడియంట్స్ని కలిపి మనము ఈ రెసిపీని ప్లాన్ చేసుకున్నాం. కాబట్టి మనము స్వీట్ పొటాటోని యాస్టీస్గా కూడా తినచ్చండి. కాకపోతే ఇలా తిన్నారు అంటే ఇంకా ఉపయోగకరంగా ఉంటుంది. సో పద్మ, స్వీట్ పొటాటోకి నార్మల్ పొటాటోకి ఏంటి ఎక్కువగా డిఫరెన్స్, మేజర్ డిఫరెన్స్ మనకు ఇందులో స్వీట్ పొటాటోలో ముఖ్యంగా ఫైబర్ కంటెంట్ ఎక్కువ కంపారిటివ్గా మనం దాంట్లో చూసుకుంటే. అండ్ యూనో వైటమిన్ ఏ రేట్లు మనకి ఇందులో ఎక్కువగా ఉంటుంది. అండ్ మిగతావన్నీ కూడా ఆల్మోస్ట్ మోరర్లెస్ సేమే ఉంటుంది. కానీ ద అమౌంట్ ఆఫ్ ఫైబర్ మనకి ఇక్కడ కౌంట్స్ కాబట్టి ఎక్కువగా ఇది యూస్ చేస్తాము. అండ్ బి కాంప్లెక్స్ వైటమిన్స్ ఇవన్నీ కూడా మనకి ఇందులో ఎక్కువగా ఉంటుంది. పొటాటో ఆల్సో మంచిదే కాదని చెప్పను, కానీ పొటాటో కంటే కూడా స్వీట్ పొటాటోలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండటం మూలాన ఎవరికైనా కూడా మంచిది అని చెప్పొచ్చు. ఓకే, ఎందుకంటే జనరల్ గా పొటాటో, స్వీట్ పొటాటో రెండింటిని చాలా మంది అవాయిడ్ చేస్తారు, ఎందుకంటే వెయిట్ పుట్ ఆన్ అవుతారు. బట్ యూ ఆల్వేస్ సెడ్ దట్ స్వీట్ పొటాటో ఇస్ బెటర్. మ్యాష్డ్ స్వీట్ పొటాటోలో మెయిన్ ఇంగ్రీడియంట్స్ గల పోషక విలువలు ఏంటో తెలుసుకున్నారు కదా. థ్యాంక్ యూ పద్మ, రెండు చక్కటి రెసిపీస్ ప్లాన్ చేశారు. రేఖ ఇలా అడుగుతున్నారు, నాకు లాప్రోస్కోపీ ద్వారా ఒవేరియన్ డ్రిల్లింగ్ జరిగింది, నేను ఎటువంటి డైట్ తీసుకుంటే మంచిది తెలియచేయండి. హలో రేఖ గారు. సో ఇలాంటి లాప్రోస్కోపీస్ ఏవైనా జరిగినప్పుడు ఏంటంటే ఫుడ్ విషయంలో మనము వి బెటర్ టేక్ సమ్, అంటే మనము తీసుకునే ఆహారంలో ప్రోటీన్ రిచ్ ఎక్కువగా ఉండేలా ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఇలా ఉంటే చాలండి. కొంచెం నట్స్ని అలా తీసుకుంటే అంతేకాని ప్రత్యేకంగా మీరు ఇదే తినాలి అనేది ఏం లేదు. కాకపోతే కొన్ని ఫుడ్స్ని అవాయిడ్ చేయటం బెటర్. ఎందుకంటే ఇప్పుడు ఎస్పెషలీ ఎయిరేటెడ్ డ్రింక్స్ కానివ్వండి, హై షుగర్ ఉన్నటువంటి స్వీట్స్ కానీ, కుకీస్ కానీ, బిస్కెట్స్ కానీ ఇలాంటివన్నీ కూడా అవాయిడ్ చేయండి. ఎందుకంటే ఆ టైంలో ఎలాగూ రెస్ట్లో ఉంటారు కదా, దానితో ఇలాంటి హై కార్బ్ ఉన్నటువంటి ఫుడ్స్ తిన్నారు అంటే త్వరగా వెయిట్ పుట్ అనే అవకాశం ఉంటుంది. అలాగే మన బాడీలో ఇమ్యూనిటీ కూడా తగ్గిపోతుంది, కాబట్టి రికవరీ రేట్ కూడా స్లో అవుతుంది. సో అలా ట్రై చేయండి. మన ఫస్ట్ రెసిపీ పైనాపిల్ కోకోనట్ వాటర్ జ్యూస్. పైనాపిల్ కోకోనట్ వాటర్ జ్యూస్ హెల్తీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు చూపిస్తాను. సో చాలా మంది మిడ్ మార్నింగ్ స్నాక్ అనగానే టీ, కాఫీస్ కాకుండా ఇంకేమీ తీసుకోరు, లేదా బిస్కెట్స్ తీసుకుంటూ ఉంటారు. సో ఇవేవి కూడా అంత హెల్దీ కాదండి. సో ప్రాపర్గా ఒక హెల్దీ జ్యూస్ని అలవాటు చేసుకున్నట్టుగా అయితే మిడ్ మార్నింగ్ స్నాక్లోని మీరు హెల్దీగా ఉంటారు. అండ్ అలాగే ప్రీ మెనోపాజ్ సింటమ్స్ ఎవరికైతే ఉన్నాయో విమెన్కి, అలాంటి వాళ్ళకి ఈ జ్యూస్ చాలా హెల్ప్ఫుల్. మరి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుందాం. అండ్ పైనాపిల్లో వైటమిన్ సి ఎక్కువగా ఉంటుంది, ఫైబర్ ఉంటుంది, వైటమిన్ కే ఉంటుంది. అండ్ ఎస్పెషలీ ఉమెన్కి చాలా మంచిది. ఆర్థరైటిస్ కానీ, కాళ్ళ నొప్పులు కానీ, ఇలాంటి జాయింట్ పెయిన్స్, అలాగే కాల్షియం లెవెల్స్ ఎవరికైతే తక్కువ ఉన్నాయో, ఇమ్యూనిటీ పవర్ ఎవరికైతే తక్కువ ఉందో, అండ్ కాన్స్టిపేషన్, ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ ఎవరికైతే ఉన్నాయో అలాంటి వాళ్ళందరికీ కూడా పైనాపిల్ ఇస్ అ వెరీ వెరీ హెల్దీ ఫ్రూట్ అండి. సో కంపల్సరిగా దీన్ని జ్యూస్ రూపంలో కానీ లేకపోతే ఒక సాలెడ్లో కానీ యాడ్ చేసుకొని తీసుకోండి. సో ఇప్పుడు మనం పైనాపిల్ యాడ్ చేసుకుంటున్నాం. దీంతో పాటు ఓన్లీ పైనాపిల్ తింటే అలా ఇచ్చింగ్గా ఉంటుంది కదా థ్రోట్లోని, అందుకే మనం కోకోనట్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాం. కోకోనట్ వాటర్లో మనకి గోల్డెన్ ఎంత సోడియం ఉంటుంది, అండ్ అంతేకాకుండా చాలా మంచి మినరల్స్ ఉంటాయి. ఈ మినరల్స్ అన్నీ కూడా మనకి చాలా చాలా అవసరం, కాబట్టి మనం కోకోనట్ వాటర్ని యాడ్ చేసుకున్నాం. అండ్ ఇందులో మనం షుగర్స్ కానీ అలాంటివి ఏవి యాడ్ చేసుకోకూడదు. జ్యూస్ అంటే చాలా మంది షుగర్స్ యాడ్ చేసుకుంటారు కదా, నో, నాట్ ఎట్ ఆల్.
సో షుగర్స్ లేకుండా మాత్రమే తీసుకోండి. ఇప్పుడు అల్లం యాడ్ చేసుకుంటున్నాం. మనకి అగైన్ డైజెషన్కి హెల్ప్ చేస్తుంది. పుదీనా, వైటమిన్ సి, ఫైబర్, ఐరన్ అన్నీ మనకి పుదీనాలో ఉంటాయి. సో దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద గుడ్ గ్రీన్స్ అన్నమాట. కొత్తిమీర కానీ పుదీనా కానీ యువర్ చాయిస్. అండ్ కొంచెం నిమ్మరసం, అగైన్ వైటమిన్ సి, ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. జ్యూస్ కదా, కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం. ఇవన్నీ కలిపి బ్లెండ్ చేసుకోవాలి. చూసారు కదా, సింపుల్ గా ఎంత ఫాస్ట్ గా మన హెల్దీ జ్యూస్ రెడీ అయిపోయిందో. ఒక సర్వింగ్ గ్లాస్ తెచ్చుకుంటాను. పైనాపిల్ కోకోనట్ వాటర్ జ్యూస్ రెడీ అయిపోయింది. మన నెక్స్ట్ రెసిపీ మ్యాష్డ్ స్వీట్ పొటాటోస్. ఓకే, సో మరి ఈ మ్యాష్డ్ స్వీట్ పొటాటోస్కి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుందాం. మనం ప్రతిరోజు తీసుకునే బ్రేక్ఫాస్ట్, అలాగే స్నాక్స్ అండ్ లంచ్, సప్పర్, ఇలా చాలా రకాల మీల్స్ ఉంటాయి కదండి. ప్రతి మీల్స్ కూడా మ్యాక్సిమం కుక్డ్ ఫుడే తీసుకుంటాం. లంచ్లోకి కర్రీస్ కానివ్వండి, లేకపోతే బ్రేక్ఫాస్ట్లోకి చట్నీస్, అలాగే ఇలాంటి రెసిపీస్ అన్నీ కూడా మ్యాక్సిమం మనకి ఏంటంటే కుక్డే ఉంటాయి. సో ఒక్క మీల్ అయినా సరే మనం రా వెజిటబుల్స్ తీసుకుంటే వెయిట్ లాస్ అవ్వడానికి చాలా బాగా హెల్ప్ చేస్తాయి. అండ్ అంతేకాకుండా ఫైబర్ కంటెంట్ అన్నది మనకి ఇంప్రూవ్ అవ్వడానికి, ఇంక్రీజ్ అవ్వడానికి కూడా ఈ రా వెజిటబుల్స్ అన్నవి తీసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. కానీ అన్ని మీల్స్లో కుక్ ఫుడ్ తీసుకుంటాం కదా. సో ఈవినింగ్ స్నాక్ మాత్రం మీరు రా వెజిటబుల్స్, రా ఫ్రూట్స్కి మాత్రం అది కేటాయించండి. సో అలా చేయడం వల్ల మీకు ఫైబర్ కంటెంట్ ఎక్కువగా వెళ్తుంది బాడీలోకి. అంతేకాకుండా మనకి ఈ సాలెడ్స్ ఏంటంటే కాన్స్టిపేషన్ రాకుండా, ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ రాకుండా కూడా హెల్ప్ చేస్తుంది. అండ్ వెయిట్ లాస్కి కూడా చాలా బాగా తోడ్పడుతుంది. సో డెఫినెట్గా ఒక మీల్ అంటే స్నాక్ ఈవినింగ్ని ప్లాన్ చేసుకోండి విత్ రా ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ. సో ఈ రెసిపీ కూడా మనకు అలాంటిదే. ఇందులోకి మనం స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకుంటున్నాము. మీ అందరికీ తెలుసు ఫైబర్ అండ్ లాట్ ఆఫ్ వైటమిన్ సి. వెల్లుల్లి తురుము వేసుకుంటున్నాము. వెల్లుల్లిలోని మనకి చక్కటి అంటే మన ఇన్ఫ్లమేషన్ని తగ్గించే గుణం వెల్లుల్లిలో ఉంటుందండి. అండ్ అలాగే కొలెస్ట్రాల్ లెవెల్స్ని కూడా కంట్రోల్ చేస్తుంది. ఈ విషయం మీ అందరికీ తెలుసు కదా. ప్రతిరోజు ఒక వెల్లుల్లి తింటే మంచిది అంటారు కదా. సో ఒక వెల్లుల్లి తినాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. సో ఇలా చిన్నగా చాప్ చేసుకొని సాలెడ్లో వేసుకోండి. అసలు మీకు తెలియదు, ఈజీగా తినేస్తారు. ఇందులోకి మనం యాడ్ చేసుకుంటున్నాం కొంచెం పార్స్లీ, కొత్తిమీర వేసుకోండి లేదా పుదీనా వేసుకోండి. పార్స్లీ దొరికితే పార్స్లీ కూడా వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి మనం మెయిన్ ఇంగ్రీడియంట్ స్వీట్ పొటాటో, దీన్ని మ్యాష్ చేసి యాడ్ చేసుకుంటున్నాం. సో స్వీట్ పొటాటో ఎందుకు ప్రిఫర్ చేయాలి అంటే బి కాంప్లెక్స్ వైటమిన్స్ అనేవి స్వీట్ పొటాటోలో ఎక్కువగా ఉంటాయి. వైటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఫైబర్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. సో మనం ఈవినింగ్ స్నాక్స్గా ఇలా స్వీట్ పొటాటోతో తయారు చేసిన సాలెడ్స్ ఏమైనా ప్లాన్ చేసుకుంటే వెరీ వెరీ హెల్దీ. సో ఇలా మ్యాష్ చేసేసుకున్నాం, లేదా చిన్న చిన్న పీసెస్ లాగా కూడా కట్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఇందులోకి మనం కొంచెం మిరియాల పొడి వేసుకుందాం. వెయిట్ లాస్కి హెల్ప్ చేస్తుంది. డైజెషన్ అవ్వడానికి కూడా మిరియాలు హెల్ప్ చేస్తాయి మనకి. కొంచెం ఉప్పు, అలాగే మీ దగ్గర ఆలివ్ ఆయిల్ ఉంటే కాస్త ఇలా యాడ్ చేసుకోండి. సో హెవీగా స్నాక్స్ ప్రిపేర్ చేసుకోవాలి అంటే చాలా టైం కన్స్యూమింగ్. అండ్ అంతేకాకుండా అంత హెవీ స్నాక్స్ తింటే మళ్ళీ డిన్నర్కి చాలా ప్రాబ్లం అవుతుంది. సో ఇలా సింపుల్గా ఏదైనా బాయిల్డ్ కానీ లేకపోతే రా వెజిటబుల్స్ని కానీ సాలెడ్కి ప్లాన్ చేసుకుంటే చాలా మంచిది. అండ్ ప్రీ మెనోపాజ్ సిమ్టమ్స్ ఉన్న ఉమెన్కి ఇలా స్వీట్ పొటాటోతో తయారు చేసుకున్న స్నాక్స్ ఆర్ వెరీ వెరీ గుడ్ అండి. ఎందుకంటే ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, వెయిట్ లాస్కి హెల్ప్ చేస్తుంది. అండ్ రా వెజిటబుల్స్ తీసుకోవడం వల్ల ఒక్కసారైనా సరే పర్ డేలోని మనకి ఫైబర్ కంటెంట్ అన్నది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇట్స్ వెరీ గుడ్ ఫర్ హెల్త్. అండ్ చాలా రకాల హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా కూడా మనకి ఉంటాయి ఎప్పుడైతే ఫైబర్ ఎక్కువగా తీసుకుంటామో. సో రెడీ అయిపోయింది, సర్వింగ్ బౌల్ తెచ్చుకుంటాను.
మ్యాష్డ్ స్వీట్ పొటాటో రెడీ అయిపోయింది. పైనాపిల్ కోకోనట్ వాటర్ జ్యూస్ అలాగే మ్యాష్డ్ స్వీట్ పొటాటోస్ కి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరోసారి చూసేయండి. పైనాపిల్ కోకోనట్ వాటర్ జ్యూస్ కి కావలసిన పదార్థాలు: పైనాపిల్ ముక్కలు 1 కప్పు, కొబ్బరి నీళ్లు 1 కప్పు, నిమ్మరసం 1 టీ స్పూన్, పుదీనా 1 కప్పు, అల్లం తురుము 1 టీ స్పూన్. పైనాపిల్ కోకోనట్ వాటర్ జ్యూస్ తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సీ జార్ లో పైనాపిల్ ముక్కలు, కోకోనట్ వాటర్, అల్లం ముక్కలు, పుదీనా, నిమ్మరసం, నీళ్లు పోసుకొని మిక్సీ పట్టి సర్వింగ్ గ్లాస్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే పైనాపిల్ కోకోనట్ వాటర్ జ్యూస్ రెడీ. మ్యాష్డ్ స్వీట్ పొటాటోస్ కి కావలసిన పదార్థాలు: ఉడికించిన చిలకడ దుంప 1, ఉప్పు 1/2 టీ స్పూన్, పార్స్లీ కొద్దిగా, మిరియాల పొడి 1/2 టీ స్పూన్, ఆలివ్ ఆయిల్ 1/2 టీ స్పూన్, వెల్లుల్లి తురుము 1/2 టీ స్పూన్, ఉల్లికాడ ముక్కలు 1 కప్పు. మ్యాష్డ్ స్వీట్ పొటాటోస్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఉల్లికాడ ముక్కలు, వెల్లుల్లి తురుము, పార్స్లీ, ఉడికించిన చిలకడ దుంప వేసి బాగా మ్యాష్ చేసుకుని మిరియాల పొడి, ఉప్పు వేసి బాగా మిక్స్ చేసి సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే మ్యాష్డ్ స్వీట్ పొటాటోస్ రెడీ. అంజలి ఇలా అడుగుతున్నారు, నేను మా హస్బెండ్ ప్రతిరోజు స్ప్రౌట్స్ తీసుకుంటాం, ఇద్దరం ఒకే క్వాంటిటీలో తీసుకోవచ్చా, లేకపోతే మెన్ ఎక్కువ తీసుకునే అవసరం ఉంటుందా, తెలియచేయండి. హలో అంజలి గారు. సో స్ప్రౌట్స్ తీసుకునే విషయంలో ఎవరైనా తీసుకోవాలి అంటే డెఫినెట్గా వాళ్ళ ఆకలిని పట్టే మనం తీసుకునే క్వాంటిటీ ఉంటుంది కదండి. బట్ అలా అని చెప్పి ఎక్కువగా క్వాంటిటీ తిన్నా కూడా ఎవరికి మంచిది కాదు. సో జనరల్గా ఏం చెప్పొచ్చు అంటే మన ఉమెన్కి ఒక 2 పిడికెళ్ళు మనం తీసుకునేటట్లయితే మెన్ ఒక 3 పిడికెళ్ళు తీసుకోవచ్చు. మీకు అది ఒకవేళ క్వాంటిటీ సరిపోలేదు, ఇంకా ఆకలిగా ఉంటుంది అంటే అందులో మీరు నానపెట్టిన పల్లీలు కలుపుకోవచ్చు, లేదా నట్స్ ఏమైనా కలపండి, లేదా వెజిటబుల్స్ ఏమైనా మిక్స్ చేయండి. సో దట్ ద క్వాంటిటీని ఇంక్రీజ్ చేసుకోండి. బట్ ఇది ఏంటంటే వెరీ టు వెరీ పర్సన్ టు పర్సన్. ఇవాళ మన టీమ్ మీల్ ప్లాన్ లో ఉమెన్స్ హెల్త్ లో మనం మాట్లాడుకున్నాం. ప్రీ మెనోపాజ్ సిమ్టమ్స్ ఉన్న ఉమెన్ ఎటువంటి స్నాక్స్ ని ప్లాన్ చేసుకోవాలి, హెల్దీగా ఉండాలి అంటే ఎటువంటి ఆహారం తీసుకోవాలి అనే విషయాలు. సో స్నాక్స్ అనగానే మిడ్ మార్నింగ్ స్నాక్ అండ్ అలాగే ఈవినింగ్ స్నాక్. మిడ్ మార్నింగ్ స్నాక్ కి చక్కగా జ్యూస్ ని ప్లాన్ చేసుకోండి విత్ పైనాపిల్ అండ్ అలాగే చక్కటి పుదీనా కానీ కొత్తిమీర కానీ ఇలాంటివి ఏవైనా వేసి ప్లాన్ చేసుకోండి. మిడ్ మార్నింగ్ స్నాక్ ఎప్పుడైనా సరే లిక్విడ్స్ తీసుకుంటే బెటర్. అండ్ అలాగే ఈవినింగ్ స్నాక్ని ఏమైనా రా వెజిటబుల్స్ని ప్లాన్ చేసుకోండి అండ్ అలాగే ఫ్రూట్స్తో ఏమైనా ప్లాన్ చేసుకోండి. సో ఇక్కడ చూసినట్టుగా అయితే మనం స్వీట్ పొటాటో యూస్ చేసాం, ఎందుకంటే బి కాంప్లెక్స్ వైటమిన్స్ ఎక్కువగా ఉంటాయి, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. అండ్ అంతేకాకుండా స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకున్నాము, అందులో కూడా మనకు వైటమిన్ సితో పాటు చక్కటి ఫైబర్ ఉంటుంది. సో ఇలాంటి సింపుల్ స్నాక్ ఏదైనా ప్లాన్ చేసుకున్నారనుకోండి హెల్దీగా ఉంటుంది. అండ్ ఈ ప్రీ మెనోపాజ్ సిమ్టమ్స్ ఏవైతే ఉంటాయో అవి తగ్గడానికి కూడా మనకి ఫుడ్ చాలా మటుకు హెల్ప్ చేస్తుంది. కాబట్టి మీ డైట్ని ఎప్పుడు హెల్దీగా ఉంచుకోవడానికి ట్రై చేయండి. సో ఇలాంటి సింపుల్ అండ్ ఈజీ స్నాక్స్ని డెఫినెట్గా మిస్ కాకుండా ట్రై చేయండి. మరి ఇది ఇవాల్టి అమృతం. రేపటి అమృతంలో మళ్ళీ చక్కటి రెసిపీస్తో కలుసుకుందాం.